హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుశ్రీ. ఈరోజు దొండకాయ ఉల్లికారాన్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. దొండకాయ అంటే చాలామంది నచ్చదు అంటుంటారు. అలాంటి వారు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ దొండకాయలని బాగా వాష్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. తర్వాత అయితే ఒక బౌల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత అయితే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా అడిషనల్గా కారం ఏమి యాడ్ చేయను, సో చూసి వేసుకోండి. తర్వాత అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే బౌల్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ దొండకాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత దొండకాయలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి స్లోగా కుక్ చేసుకోవాలి. దొండకాయలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో లేత దొండకాయలు తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా కుక్ అవుతాయి. తర్వాత అయితే మూత పెట్టేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. ఈలోపు ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని కొన్ని గార్లిక్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే దొండకాయలలో కూడా కొంచెం యాడ్ చేసాం కదా. సో కొంచెం బరకగానే పట్టుకోవాలి, మరీ పేస్ట్లా పట్టకూడదు. తర్వాత అయితే దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులోకి కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను దొండకాయలలో యాడ్ చేసేద్దాం. ఈ పేస్ట్ అనేది దొండకాయలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల కర్రీ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి చింతపండు ఫ్లేవర్ అంతగా నచ్చకపోవచ్చు, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే టేస్టీ దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అవుతుంది. తర్వాత అయితే నేను ఇది స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఎందుకంటే అల్యూమినియం బౌల్స్ అనేటివి హెల్త్కి అంత మంచి కాదనేసి నేను వంట చేయగానే వెంటనే స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి తిన్నా, వేడి వేడి అన్నంలోకి తిన్నా, ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.